5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కానీ గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హరినారాయణ దుర్గ నివారణ హరినారాయణ దుర్గ నివారణ పరమానంద సదా శివశంకర భక్త జన ప్రియ పంకజ లోచన నారాయణ సమదాసో రంగ రంగ విట్టారో రంగ సాయి విట్టారో హరి విట్టలు జై విట్టలు హరి విట్టలు జై విట్టలు జై విట్టలు జై రుక్మాబాయి రామ రామయ్య నామం కూరను రక్షణ ఏమిటని మంతువా కేశవాయ నామం కూర దోషం బాపుడని మంతువా అగో గోవిందాయ నామం కూర బంధం బాపుడని మంతువా శివ శివాయ నామం కూర చిత్తం బాపుడని మంతువా హరినారాయణ దురిత నివారణ పరమానంద సదా శివశంకర భక్త జన ప్రియ పంకజ లోచన నారాయణ సమదాసోహం పాండురంగ పండరినాథ పాండురంగ విట్టారా జై పండరినాథ విట్టారా హరినామ సంకీర్తన చేసుకుంటా ఆలు పిల్లలు ఎంబడి పెట్టుకొని బ్రాహ్మణి ఎంకం బొట్టు మధ్య రంగం బొట్టు సవ్వడి రాజుల కచ్చిరి కాడికి చేరవచ్చుండు. ఇక రాదు కన్నురా కన్నురా చూసిండు తిరిగిండో వందనాలు చేసిండు ఇక దపాల తిరిగిండే దండమూలు పెట్టిండు అయ్యా భూపాల మహారాజా ఎన్నడు లేంది సుంకరి మల్లయ్య తోటి వర్తమానం పంపినవు అగో ఉన్న పొలంగా 4 పిల్లలు తీసుకొని కచ్చిరి కాడికి రమ్మన్నవట. మరి నేనేమి తప్పితం చేసిన నా భార్య పిల్లలేమి తప్పు చేసినరో ఈ ఒప్పైన సాగుల్ల మెప్పించుకుందాం. ఆ తప్పేందో అగో మా తోటి విన్నవించవయ్యా భూపాల రాజా. అయ్యా నేను ఎందుకు పిలిపించిందో అంటే నీ బిడ్డ భాగ్యమ్మ మన రాజ్యం ఎట్లున్నది, మన దేశం ఎట్లున్నది, పట్ల మీద ప్రజలు ఎట్లున్నారు అని నేను గోర్ఖా వేషం వేసుకొని నేను రాజ్యం అంతా తిరుగుతున్నా. రాజ్యం అంతా తిరుగుతుంటే సాకుల స్వరూప అగో కోట్ల జయమ్మ పిల్ల నీ బిడ్డ భాగ్యమ్మ వాళ్ళిద్దరు ఏమన్నే నీ బిడ్డ ఏమన్నదంటే వాళ్ళు సాకుల స్వరూప ఏమన్నది వాళ్ళు ఎవరో కాదు మన ఊరు రాజు భూపాల మహారాజా అని ఆమన్నది. నీ బిడ్డ ఏమన్నది 2 భార్యలకు పిలగండ్లు లేరు అగో నన్ను వేసుకున్నట్టయితే ఏడాది తిరిగా ముందుకు 7 కొడుకులను గంట ఒక్క నొష్ట మాణిక్యాల బిడ్డను గంటను. శివ 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 అన్నావటే భాగ్యుడు వింటున్నావా మా పిల్లకి అలాంటి మాటలు రావు అంటే సాకుల పిల్ల గిట్ట అనవచ్చు గాని మా పిల్ల అలాంటి అనర్థాలు మాట్లాడేది ఆయన అంటే నేనే అబద్ధం ఆడతానా? ఆగో మరి కోట్ల జయమ్మని అడుగు వసే జయమ్మ ఎవరు భూపాల మహారాజును చూసి మా భాగ్యుడేమన్నా అన్నాడా? ఏమన్నదంటే అప్పుడు నా చెవులిన వల్లే కళ్ళు కనబడలేదు. వింటున్నావా పిల్ల మాట్లాడేదానికి నెరా పోవునా? సరే అప్పటికైనా కోమట్ల సాక్ష్యం చెల్లది, కోమట్లను సాక్ష్యానికి కోరరు. మరి అడ్లు ఆగుల ఓని గడ్డి గంగల ఓని వీట మనకెందుకని వీట తలు పెట్టుకొని ఉంటారు. కోమట్ల కోపం ఉండదు. కోమట్ల కోపం ఉంటే వల్ల దుకాణం నడవది, చూసినా చూడనట్టే పోతారు. మనం నోరు జారో మాట అన్న గాని సంకరాకుటానికి వాడేస్తాడు పో దుకాణాలకు. మళ్ళా గాడిది కొడుకు ఏడికి పోతాడు అనుకుంటా గురుక్కుంటా పోతారు గాని 10 మందిలో విలిపించి పలానోడు నన్ను తిట్టిండని 10 రూపాయలు జమనాథ్ పెట్టి పంచాయతీ పెట్టరు. బిడ్డ కోమట్లకు ఓపిక ఎక్కువ ఉంటది. ఓపికన్నోనికే ఓరగల్లు పట్టమంట. కోమట్ల సాక్ష్యం ఎల్లది, కోమట్లను సాక్ష్యానికి కోరరు. ఎట్లా అంటే ఇట్లనే ఒక ఊరు లోపల రంగడు లింగడు అనే 2 రైతులు 2 దెబ్బలాడిండ్రట. 2 కొట్టుకున్నారు. మొదలు రంగడు పోయి రాజుకు ఫిర్యాదు అయిండు. అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవు కదా. అయ్యా మహారాజా నన్ను లింగడు వంగబెట్టి 4 గుద్దిండు బాంచనని వాడు చెప్పిండు. మళ్ళా తర్వాత లింగడు పోయి లేదయ్యా నా జుట్టు పట్టి అంచి రంగడే కొట్టిండని వీడు ఫిర్యాదు అయ్యి
మరి వాని మీద వీడు పిరాదా వీని మీద వాడు పిరాదా బిడ్డ ఎవల మాట నమ్మాలి మీరు కొట్టుకోంగ ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా అన్నట ఆ కోమటి ఈ రోజు ఉన్నాడయ్యా కోమటైన బులావు అన్నాడు కోమటైన పిలిపించాడు ఈ రంగడు లింగడు కొట్టుకునే కాడ మీరు ఉన్నారా షావుకారి అన్నాడు ఆ ఉన్ననయ్యా అన్నాడు మరి రంగన్ని లింగడు కొట్టిండా లింగన్ని రంగడు కొట్టిండా చెప్పవయ్యా అన్నాడట కొట్టుకోంగ అక్కడ ఉండు గాని లొల్లిగాంగ అంతట్ల కడిగాలి సుడిగాలి ఆకమై వచ్చింది గాలికి దుమ్మచ్చి కంట పడ్డది నేను కన్ను నలుసుకునే వారకల్లా కొట్టుకున్నాడు అయిపోయింది వీడిని వాడు కొట్టిండో వాడిని వీడు కొట్టిండో నేనెక్కడ చూసి చచ్చిన్నయ్యా అన్నాడు అన్నట్టు కర్ర ఇరగనియ్యరు పావును జావనియ్యరు అగో అందు గురించి కోమట్ల సాక్ష్యం చెల్లది ఇప్పుడు ఈ పిల్ల కూడా అన్నది ఆ చీకట్ల కళ్ళు కనిపించలే ఆ గుర్రం ఉరుకుత గజ్జల సప్పుడుకి ఆ మాట నాకు కినరాలని తప్పించుకున్నా మరి ఇక సాక్ష్యం లేదయ్యా ఉన్నది సాకలలో సరుపలే అడుగు అరూపా నా బిడ్డ భాగ్యమ్మ భూపాల మహారాజు చూసేవన్న మాట్లాడిందా బిడ్డ భూపాల మహారాజు చెప్తావానే చెప్పు బిడ్డ భయపడకు నిన్న మీ బిడ్డ అన్నది 7 తిరగక ముందు 7 కొడుకుల ఒక నష్టమానికల బిడ్డను కంటానన్నది మీ బిడ్డ దుర్మార్గురాలో ఇన్న ఇంటనే చెప్తాను మరి వినకుండా నేను ఎట్లా చెప్తా సాకలోళ్ళ పిల్ల బరోబ్బరి వలికింది భూపాల మహారాజు నన్ను వేసుకుంటే ఏడాది లోపల 7 కొడుకులు 7 తోడ నష్టమానికాల బిడ్డను కంటానన్నది అనగానే భూపాల మహారాజు అగ్రుడై తప్పకుండా నీ బిడ్డనిదే కచ్చిరి కాడకాలన్నా దొక్కుతా కళ్యాణవాడుగా తప్పకుండా నీ బిడ్డనిచ్చి పెళ్లి అయిన వారికల్లా బ్రాహ్మణి ఎంకం బొట్టుకుని అయినా చల్ల చెమటలు ఉడుతున్నాయి బట్ట పదనైతంది అయ్యా భూపాల మహారాజా అది ఎంతంగా పెంతంగా 7 ఏళ్ల పిల్ల ముక్కుల పత్తులు ఆడలేదు మూగలాగున్నది ఆకు సాటు పింద తల్లి సాడు బిడ్డ ఈ పసివిల్ల మాటలు పాటల్లా కాదయ్యో అయ్యయ్యో ఓ రాజా దయగల్ల ఓ రాజా ఎంతసేపు చెప్పుకున్నా గాని నాయన్న పసివిలగల్ల పలుకులు పాటైతయా అప్పటికైనా ఇప్పటికైనా గాని రాజా ఈడీడి గలవాలే ఇయ్యం అందాలే బొర్ర గలవాలే భోంచెయ్యాలి సరిగాగలి మొగోత్తోని సరసమాడాలి అది 7 ఏళ్ల పిల్లలు ఉన్నది 50 ఏళ్ళకు నువ్వు ఉంటావు ఆ పొల్ల తెలిసో తెలకనో మాట మాట్లాడింది మరి పసివిల గల్ల మాటలు పాటించుట రాజులకిది రాసధర్మత కాదు ఆగో నా బిడ్డను మీకిచ్చుడు జగది ఎందుకంటే ఎంతసేపు చెప్పుకున్నా మేం బ్రాహ్మణులం మీరేమో క్షత్రియ మహారాజు అన్ని కులాల కల్ల మాది పెద్దది అగ్రకులమయ్యా బ్రహ్మదేవుని నొదుట ఉట్టిండు బ్రాహ్మణుడు మేము 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన పెట్టినము అగ్ని కార్యం జరిపిస్తాము అయ్యా మేము బ్రాహ్మణులం పెద్దవాళ్ళం పొద్దుగా లేచి తోవంటి పోతే పంతులు ఎత్తాండు బ్రాహ్మణ ఎత్తండు అని ఎదురైన వారు మాకు సలాం కొడతారు గాని మేము గులాంగిరి చేసేవాళ్ళం కాదు బ్రహ్మదేవుని నొదుట పుట్టింది బ్రాహ్మణి కులం భుజాల యందు పుట్టింది క్షత్రియులు అంటే మీరు రారాజులు వింటున్నారా తొడల యందు పుట్టిన వాడు వైశ్యుడు అంటే కోమట్లు పాదాల యందు పుట్టిన వాళ్ళు శూద్ర జనంబులు 4 వర్ణములు 18 జాతులు తయారు చేసిండు బ్రహ్మదేవుడు అందట్ల మాది పెద్ద కులం అగ్ర కులం మాది అలాంటిది మా పిల్లను మీకిచ్చి పెళ్లి చేస్తే రేపు మా అగ్రహారం లోపల మా కుల తప్పు పెడతారు అగ్గి నీళ్లు బంద్ అవుతాయి మీకు మాకు తగదయ్యా ఓ నాయనా ఏమిటయ్యా రాజవర్యా ఓ రాజా నేను చెప్పుతున్న మాటలయ్యా ఓ రాజో చెప్పునందు పెట్టవయ్యా ఓ రాజా అయ్యా మేమేమో బ్రాహ్మణులం అయితివి అప్పటికైనా ఇప్పటికైనా క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టన్నట పాత్రం ఎరిగి దానం చెయ్యన్నట గోత్రం ఎరిగి పిల్లని అడుగన్నట క్షేత్రం అంటే భూమి భూమి గుణము చూసి విత్తనము నాటుకుంటే సరైన టైం లోపల పంట చేతికి వస్తుంది ఓ బుడుగు పొలంలో పత్తిత్తులు పెడితే బుడిపోతాయి కానీ చెట్లు మొలుతాయి క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి పాత్ర ఎరిగి దానం చేయమన్నారు ఓ కుంటివానికో గుడ్డివానికో బిడ్డ వికలాంగుకు కాలు రెక్కలేనోనికి కొడకారమ్మ అని పిలిచి ఇక్కడ అన్నం పెడితే అయ్యని కడుపు సల్లగుండా అంటాడు అన్ని తీర్ర ఉన్నోన్ని కోటీశ్వరుని తీసుకొచ్చి కొంపల కూసుండబెట్టి
తినుమని ముంగట పెడితే శాకాలు మంచి కుదిరినయా వంట మంచిగా ఉన్నది అంటే మా ఇంటికి చేసినట్టు లేదు కొంచెం ఉప్పు కారం తక్కువైంది అంటాడు. సముద్రం మీద వాన కొట్టినట్టు సముద్రం మీద వాన కొడితే ఏమైనా లాభం ఉంటుందా? ఈ చెరువుల మీద కుంటల మీద కొడితే కుంటలు నిండుతాయి పంటలు పండుతాయి అన్నట్టు మరి పాత్ర మెరిగి దానం చెయ్యాలి. అదే ప్రకారంగా గోత్రం ఎరిగి పిల్లని అడిగన్నాడు. ఎందుకంటే గోత్రం కలిస్తే అన్నజల వరస అవుతుందని పిల్లని ఇయ్యరు. ఆ ప్రకారంగా ఉంటది. మేము బ్రాహ్మణులం, మరి మేము పెద్ద కులం, మాది అగ్రజాతి, మా పిల్లలు మీకు ఇయ్యమయ్యా సూర్యుని ఎనగర్రకెక్క అన్నాడు. అంటే పక్క పొంటి కూసున్నాడు మంత్రి. ఏమన్నాడు? మీరు బ్రాహ్మణులు పెద్ద పెద్ద అంటున్నారు, మీరు బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బ్రహ్మదేవుడు ఊర్వశిని ప్రేమించితే ఊర్వశి గర్భాన పుట్టిండు వశిష్ఠ మహర్షి. ఈ వశిష్ఠ మహర్షి ఎవరి పిల్లని పెళ్లి చేసుకున్నాడు? మాదిగొల్ల పిల్లను అరుంధతిని మతంగ మహర్షి బిడ్డను మరి మాదిగొల్ల పిల్లను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అగ్రహారం తీసుకపోతే బ్రాహ్మణులంతా ఏకస్తులై ఈ పిల్ల మన ఇంట్లో తగది, మన కులగోత్రం కాదని 2 రెక్కలు బట్టి గిరగిర నింపి ఆకాశ గగన మార్గాన్ని ఎగిరేసిండ్రట అరుంధతిని. ఆమె కోపానికి వచ్చి నోరు తెరిస్తే నోట్లకెళ్ళి అగ్నిశిగలు భూమి మీద పడుతున్నాయి. సురతి 33 కోట్ల దేవతలు చూసి అమ్మా నువ్వు శాంతించు, నీకు దీవెన పెడతా అరుంధతి అంటే శాంతికి వచ్చినాక కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది, పెరగ పంత ఉన్నది, ఉప్పు పప్పు చోట ఉడక పంత ఉన్నది. అయ్యా మరి హిందూ సాంప్రదాయ ప్రకారం బ్రాహ్మణులు గాని, కోమట్లు గాని, గొల్లలు గాని, హరిజన గాని, గిరిజన గాని మన తెలుగు సాంప్రదాయం ప్రకారం లగ్నం నాగవెళ్ళిందంటే పోరు వినికెళ్ళి ఎత్తనే అరుంధతి నక్షత్రానికి నమస్కారం చేయమంటారు. ఆ చుక్కకు నమస్కారం చేస్తే ఆ చుక్క గిట్ట కనిపించింది అనుకో, మరి మగవానికి నిన్ను 100 ఏళ్ళ ఆయుషు, ఆడదానికి 100 ఏళ్ళ ముత్తైతనం అంటారు. అమ్మ నువ్వు అరుంధతి నక్షత్రానివై ఉన్ను అన్నాడు. మరి మీరు బ్రాహ్మణులు మాదిగొల్ల పిల్లని పెళ్లి చేసుకోలేదా? మరి వశిష్ఠ మహర్షి మాదిగింటికి అల్లుడు కాదా? మరి మీదెక్కడ ఎక్కువ ఉన్నది, మాదెక్కడ తక్కువ ఉన్నదయ్యా? కులము గొప్ప కాదు, గుణం ప్రధానం. కులముల పుట్టినంత మాత్రాన బిడ్డ మరి అటువంటి ఒక్క బ్రాహ్మణి కులముల పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. 4 వేదములు, 18 పురాణములు, 6 శాస్త్రములు చదివి ఆ యొక్క కులగోత్రాల గురించి తెలుసుకొని వాటిని పఠన చేసి ఆచరణ చేసి 3 పూటల త్రికాల సంధ్యావందనము చేసి మరి అటువంటి చేసిన వాడే బ్రాహ్మణుడు. ఎవరు విద్య నేర్చుకుంటే వాళ్ళు. మరి అందు గురించి మీరు బ్రాహ్మణి కులములో పుట్టినంత మాత్రాన మేమే పెద్ద అంటే గలవది. కులం గొప్ప కాదయ్యా, గుణం గొప్ప. కులము కులము అంటావు రాజా, కులము గుర్తు చెప్పుత చూడు. కులము అంటావు రాజా, కులము గుర్తు చెప్పుత చూడు. అడవి కట్టెలు వేరైన గాని అగ్గి పూడిది ఒక్కటే కాదా? అడవి కట్టెలు వేరైన గాని అగ్గి పూడిది ఒక్కటే కాదా? పూల రంగులు వేరైన గాని పూజంతా ఒక్కటే కాదా? ఆవు రంగులు వేరైన గాని పాలధార ఒక్కటే కాదా? ఆవు రంగులు వేరైన గాని పాలధార ఒక్కటే కాదా? మతమూలు వేరైన గాని మనుషులంతా ఒక్కటే కాదా? మతాలు వేరైన గాని మనుషులంతా ఒక్కటే. మరి అటువంటి ఆవుల రంగులు వేరైన పాలదారంతా ఒక్కటేనయ్యా. నిన్ను కొత్త పాలెల్లయి, నన్ను కొత్త రక్తం వెళ్ళది. అడవి కట్టెలు వేరైన గాని కాల్చె బూడిది ఒక్క తీరే ఉంటది. పువ్వుల రంగులు వేరైన పూజంతా ఒక్కటే. మతములు వేరైన గాని మనుషులంతా ఒక్కటే. మతం అనేది మార్గాన్ని చూపేది అయ్యా, బాధపడేది లేదు. మరి కులము కులం అంటావు, ఏ కులముల ఎవరు పుట్టిండ్రు ఎవరికరక? మరి పూర్వము లోపల భరత చరిత్రకు మూలకారకుడు క్షత్రియ రాజా శంతన రాజు. భరత చరిత్రకు మూలకారకుడు క్షత్రియ రాజా శంతన రాజు. పల్లె పడుతూ ఆ మత్స్యగంధిని ప్రేమించి పెళ్ళాడగలేదా? ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము? పూర్వము లోపల
ఆ చింతన మారాదు వేట మార్గం పోయినప్పుడు మరి పల్లె పడుసైనటువంటి బెత్తొల్ల పిల్ల మత్స్యగంధి సత్యవతి ఆ పేరు యోజన గంధి అంటారు. ఒక్క యోజనం పాటు సముద్రం మీద పడవ నడిపేదట ఆ పిల్ల. మరి ఆ పల్లెపడుచు మత్స్యగంధిని ఈ క్షత్రియ మహారాజైన శంతనుడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. మరి అట్లాగాకున్న గాని అయ్యా గొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెలి సుభద్ర యాదవ వంశం. గొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెలి సుభద్ర యాదవ వంశం. క్షత్రియుడైన అర్జునుడు తా ప్రేమించి పెళ్లి ఆడగలేదా? చూసినవా అర్జునుడు క్షత్రియుడు అన్నారు. మరి గొల్లొల్లేమో అటువంటి కృష్ణుడు. వాళ్ళ చెల్లె సుభద్రను అర్జునుడు పెళ్లి చేసుకోలేదా? అయ్యా మరి కులాలు ఎన్నడో కూలిపోయినాయి, మతాలు ఎన్నడో మంట కలిసినాయి. మతాలు వేరైన మనుషులంతా ఒక్కటే, కులం ప్రధానం కాదు గుణం ప్రధానమయ్యా. మీరు ఎక్కువ కాదు మేము తక్కువ కాదు, గుణం మంచిగుండాలి. అందు గురించి నీ బిడ్డనిచ్చి ఇప్పుడు రాజుకు పెళ్లి అయ్యవన్న వల్లే బ్రాహ్మణ అయ్యావన్నాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేనయ్యా మేము బ్రాహ్మణులం. అది పుట్టినాడే చచ్చిపోయింది అనుకుంటా. సంపుకో సాదుకో నాకు అవసరం లేదా అని భాగ్యం మనక్కడ వదిలిపెట్టి అగో బ్రాహ్మణయ్య వెళ్ళిపోయిండు. అప్పుడు భూపాల మహారాజు తప్పకుండా ఈ 7 ఏళ్ల పిల్లల్ని నేను పెళ్లి చేసుకుంటా, బాలవాక్యము తప్పది బ్రహ్మవాక్యము తప్పది, ఈ పిల్లను పెళ్లి చేసుకుంటే 7 ఏడాది లోపల 8 గుర్రి గంటారన్న అని మనసులో పెట్టుకొని అగో 7 బట్టల్లో వినిపించి ఇక నిమ్మలు కొడుతున్నారే నీడలు కడుతున్నారు, చెల్లమ్మలు కొడుతున్నారు నీడలు కడుతున్నారు, పట్టలు కొడుతున్నారే పందిరి కడుతున్నారు, వారి ఆకాశం ఎత్తిరా పందిరి చేసి ఇక భూదేవంతా వాళ్ళు గద్దెలు వేసి చిక్కుడాకు తోరణాలు శివ కంకణాలు మామిడాకు తోరణాలు మరి కంకణాలు రాజుల పెండిల ఉర్రాగి తోరణాలు అడుగడుగున బుడుగ బాయిలు సద్దిన శుద్ధ బాయిలు కర్పూరుతోని అనుకుతాండ్రు, కర్పూరంతోని ముగ్గులు ఎత్తాండ్రు, అరిటాకుతోని తెరలు కడుతున్నారు, టేకుటాకులతోని అటువంటి ఒక్కన ఆయన దళ్ళు కడుతున్నారు, తమలపాకు దళ్ళు కడతాండ్రు, నెవలీకలతోని పందిరెత్తున్నారు, ఆకాశమెత్తు పందిర్లు అందవేదికలతోని అందంగా ముస్తాబు చేస్తున్నారు భూపాల పట్టాన్ని. అప్పుడు భూపాల మహారాజుకేం ఆలోచన వచ్చింది, నేను మొదలు వేసుకున్న పెద్ద పెండ్లాలు 2 లేరా, వాళ్ళను కూడా ఈ పెళ్లి కాడికి పిలిపిస్తా అన్నడా. సుంకరి మల్లయ్యని పిలిచిండు. మల్లయ్య నువ్వు బరిస కట్టె పట్టుకొని మా రంగుల బంగుల కాడికి పోయి అంతఃపురం లోపల మా ఆడోళ్ళు 2 ఉన్నారు, మీ భర్త భూపాల మహారాజు బావన్ల పిల్లను కచ్చిరి కాడ 3వ లగ్గం ఆడుతాండు, మిమ్మల్ని 2 అక్క చెల్లెళ్ళ రమ్మన్నడా అని నా భార్యల దోలక రాపోరా కొడుక మల్లయ్య. ఈ అడవిలో ఒక బావి రాజా అడవిలో ఒక బావి రాజా వందనాల బావి రాజా వందనాల బావి రాజా బాయి పొద్దున రాజా ముసిరి రాజా పరిగేది పగునాగా రాజా నిన్ను పడుసుదాన్ని రాజు నిన్ను పడుసుదాన్ని రాజా పగునాగా రాజా నిన్ను ఎట్టిదాన్ని రాజు నిన్ను ఎట్టిదాన్ని రాజా అడికెళ్ళి వాళ్ళురా ఎడవత ఉన్నాడు వాడవాడ వెళ్ళినా వారి మేడలు వెళ్ళినా ఇక్కడికి దగ్గర ఎడికత్త ఉన్నాడు. సుంకరి మల్లన్న 2 భార్యల వేడికచ్చి అది రంగుల బంగుల కాడికచ్చి అవ్వా దొరసాని ఎవర్రా సూర్యవ్వా ఓ చంద్రవ్వ ఎవరు గాడిది కొడకవురా, పొద్దుగా లేస్తేనే ఇంట్లో పొంటి అచ్చుడు, పొద్దుగా లేస్తేనే పార్వతి రాయసుని జోగాని ఒకరు
ఊళ్ళు కొట్టుకపోయినాయి అని ఒకరు ఇండ్లు గాలిపోయినాయి అని ఒకరు పెండ్లం చచ్చిందని ఒకడు దానికి నువ్వు ఓరో సంవత్సరం నిలబెట్టిందని అవుతావు బాడుకా వాడు చిన్న ఆయన వరుస అవుతారా వాయి వరుస లేదా గాడి నా వరుస పట్టుకో బరాబరి అవుతాడు నీదేం వరుసరా నీ వరుస నీ ఇళ్ళల్లో పోను బిడ్డ మల్లు నువ్వు ఆరా ఏంది బిడ్డ బజారెంబడి బరిస కట్ట పట్టుకొని మొసపోసుకుంటూ వచ్చిన ఊళ్ళెవల కన్నా ఏమన్నా అయిందా అవ్వా ఇగో రాజు 3వ లగ్గం చేసుకుంటాడు ఎవరు రాజు ఏ రాజు అగో భూపాల మహారాజు ఓహో 3వ లగ్గమా పాసికల్లు గిట్ట తాగినావా లేదవ్వా ఇగో బ్రాహ్మణుల పిల్లని తీసుకొని వచ్చిండు 3వ లగ్గం అక్కడ చేసుకుంటాడట నా 2 భార్యలను పట్టుకొని రాబో అని తోలి నన్ను పాసికల్లు తాగినట్టున్నది గాడిది కొడుకు పరాకు మాట్లాడుతాడు వయసు ఒక్కలిస్తే కోరికొక్కరిచ్చినట్టు సగం వీడి పోయినాక సవృత కట్నం అడిగినట్టు కటకట ఎంటిగా నడిచింది ఆయన కింది చూసినాయి మీది చూసినాయి ఇప్పుడు లగ్గం చేసుకుంటాడు ఏంటి అవ్వ కింది ఏంటి మీది ఏంటి దవడలా నమ్మచ్చు అని మాట నమ్మవ్వా మీ అవ్వతోడాను మీ అవ్వతోడు మీ అక్కతోడు మీ చెల్లెతోడు నీ బలగం బండలో అయినది బాడుకా మా వాళ్ళతోడు పెడతాను నేను నిజం చెప్తే నమ్ముతానవా నేను మీ అవ్వతోడు అన్నప్పుడు మా అవ్వతోడు అనుకోవాలి అంటావురా గాడిది కొడుక నేను సత్యంగా వలుకుతున్నా భూపాల మహారాజు నిజంగా లగ్గం ఆడతాండా నిజంగా అవ్వతోడు అయితే మమ్మల్ని రమ్మన్నా అటు అగ్గిదాలు అక్క ఈ మాట విన్నవా వింటాననే నక్కెత్తులని నా దగ్గర ఉండంగా తప్పించుకొని పోయే తావేరు బుర్ర అన్నట్టు అలవాటైన పానం అంగడంగడన్నట్టు నిన్ను చేసుకున్నాడు నీకు పిల్లగాళ్ళు అయితే లేరా అని నన్ను చేసుకున్నాడు 2 వెండ్లారం ఇంటి కాడుండంగా ముసలోడు మళ్ళా ముసల్తానాన్ని కూసం కూడా బుక్కినట్టు సగం వీడి పోయినాక సవృత కట్టం అడిగినట్టు వయసు ఒక్కలిస్తే కోడి కొక్కరిచ్చినట్టు ఇప్పుడు బ్రాహ్మణుల పిల్లను బసంతం ఆడుతాండట కచ్చిరి కాడ మరి 3వ లగ్గం ఆడుతాండట నీ మొగని మొద్దుల్లో పెట్ట కయ్యరా నీ మొగని మొద్దుల్లో పెట్ట కయ్యరా కయ్యరో నీ మొగని నొన్ను కొంటవా ఈదుల్లో పెట్ట ఇప్పల్లో పెట్ట తాళ్ళల్లో పెట్ట తంగల్లో పెట్ట సౌళ్ళల్లో పెట్ట మిమ్మల్ని ఇంట్లో తిమ్మరాశర్ల బొంద పెట్ట మీ బొంద మీద గడకడ బోడ బర్ర బరక నీ మొగడు కదా ఏంది నీకు మొగడు కాదే అబ్బలే 12 ఏళ్ళు సంసారం చేసినావు లంజం ఉండా ఇప్పుడు నీకు మొగడు కాడ అంటున్నావు 12 ఏళ్ళు సంసారం చేసినప్పుడు ఆడే సొంచోడు అన్నది తెలుసుకోకపోతివి చెల్లే నా మొగడు మంచివాడు నవ్వు పిల్లలు అయితే లేరు చెల్లే ఒక్కనాడు కొట్టాడు ఒక్కనాడు తిట్టాడు గావురంగా చూసుకుంటాడు ఇంటివి గావురానికి గంగెత్తుని వేసుకుంటే బుర్రకాయ చేతికి చెవడగా వెక్కిందంటాడు నా మొగనంత తెలివి కల్లోడు లేడు చెల్లే భలే తెలివి కల్లోడు ఇంటివి తెలివి కళ్ళ మొగోడని తేనె దెమ్మని తేనెపురం తోలితే ఈగ బుర్రవాని ఇంటికి వచ్చి దాన్ని తర్రలా మూతి పెట్టుకొని 9 నెలలు అన్నాడట నీ సంసారం సట్టు బండలుగాను నీ మొగన్ని చేసుకొని నేనేం పేరుకి వచ్చిన అయ్యో జోగి అలుముకుంటే బూడిది ఊళ్ళినట్టేనా అని పక్క కాడు నా పక్క నేను వచ్చావా ఏం పాడు పడ్డది ఏం పోతే సంసారం ఎత్తగా అవుతుందని మా నానికి పట్టుకెడుతున్నా అదే నన్ను ఎవరికి అన్ని ఇచ్చే నాకు పోరగాళ్ళు కాకపోదు నేను పోతా సంసారం పట్టది సంసారం అయ్యకునే మంచుకుంటాను లేరుగా ఎందుకే ఎడిపోతావే నాకు తగ్గోరు నాకు దొరకరా ఎందుకే గట్లా మాట్లాడతావు ఇప్పుడు మగవారికి దొరికినప్పుడు దొరుకుతారు ఆడికి తెగపడి తాగదట ఇప్పటికి నేను రూపాయన్నర మళ్ళీ పూలు కొనుక్కొని చిత్తలు పెట్టుకొని ఆటో లాగుతాయి నన్ను చూసి ఆటో లేదు నువ్వు తలుచుకుంటే లారీల కంచె లాపుతావు కొంచెం కురుసం ఉన్నా కానీ ఇప్పటికి నేను తయారైతే పక్కింటి సమితి కన్నా నేనే వచ్చి ఉంటావు నీకెందుకు మంచిగా ఉంటావు చెల్లి ఎందుకే గంతగానం కోపము కోపం అంటే ఇంకే ఉన్నది ఇంటికాడ ఉన్నాడు మళ్ళీ దాన్ని చేసుకుంటాను పుష్కర దానికి పిల్లలు అయినారు 10 మంది పోతారు కానీ ఎండిపోయిన చెట్టుకి రారు ఇక మనం గొడ్డోళ్ళమని మన మొత్తం చూస్తాడా మన దగ్గరికి వస్తాడా మనలా అంటాడా ఇప్పుడే అని బయట లోపలికి ఒత్తుకో ఎన్నెరు ఒత్తుకోవాలరా బాడకా లోపలికి ఒత్తుకో బాధ ఆడోళ్ళ సింగులు ఉంటాడు బాధ వీడు మాకు సాలు చెప్తాడా వీని సాలు కోళ్ళు బుక్క అయ్యో చెల్లె ఓ చెల్లె చెల్లె రావే సిన్ని చెల్లె రామ రామ
చెల్లరాయేసింది చెల్లె రామ రామ అయ్యో చెల్లరావే సిన్ని చెల్లే రామ రామ చెల్లరాయేసింది చెల్లె రామ రామ నీకు గంత కోపం ఎందుకు చెల్లే రామ రామ గోపాలందుకు చెల్లె రామ రామ నేను ఒక మాట చెప్పుతున్నా సిన్ని చెల్లే చెప్పుతున్నా చిన్న చెల్లె అది అనగానే ఏడాది లోపు 7 కొడుకులను ఒక్క బిడ్డను గంటదా అని చెప్పిందని నువ్వు నమ్ముతున్నావా అని చెల్లే కోన్ని కొయ్యంగానే దసరా పండుగ అవుతుందా అని చెల్లే బూర వంగి అంగనే ఉగాది పండుగ అవుతుందా అని చెల్లె లేదల్లకంగానే పండుగ అవుతుందా అని చెల్లెరా నేను ఒక మాట చెప్పుతున్నా సిన్ని చెల్లే చెప్పుతున్నా చిన్న చెల్లె చెల్లె ఎందుకే అంత కోపం ఇగో రషీద్ చెప్తే మసీదు చెప్తాను అయ్యో నాకు మొగడు అయితే నీకు మొగడు కాదా నువ్వు కూడా నా ఎంపైర్ రానికి తక్కువలని చూస్తా ఎందుకత్తా మనకు మొగడు ఉన్నాడు కాదే అయ్యో అక్కలైన ముక్కలైన ఒకరిని చూసినట్టు అయితే నీకు ఆయన కింద పించినత్తది కూర్చుంటుంది మళ్ళీ ఇట్లా మాట్లాడావు మానం పోతుంది కాదనికి సిగ్గున్నదా ఎందుకే ఎక్కడికైనా పోయినా నూనె పెళ్లి కూడా అయింది అన్నట్టు రాయశల్య పోదామంటాంది కానీ పెళ్లికి మీరు ఎంత పోతాం పెద్ద అయితే సిగ్గున్నదా అయ్యో ఏమైతుంది అనంగానే అయిందా ఇప్పుడు డబ్బని అవుతారు గంత సీన్ లేదు దానికి గట్ల కాదు ఇక ఇవారు రాక నడిచింది నీది నీ మొగని ఈ కాను నుంచి నాది నడవాలి ఆ గుత్తి నా చేతిలో పెడతా అంటేనే ఇంట్లో కత్త నేను చెప్పినట్టు తింటాను అంటేనే ఇంట్లో కత్త గుర్తేంది గుత్తి గుత్తి ఇన్ని రోజులు అల్లె పట్టుకొని పాడుకావు గుత్తి నాకు ఇస్తాన్నారా అదేం గుత్తే గుత్తి అంటే తెలియదు, ఈ పాడుకావు మాకేమెరక గుత్తి గుత్తాగా అగో తాళాల ఆహా ఒకటి బీరువ తాళం ఒకటి కుట్టే తాళం ఒకటి సంతక తాళం ఒకటి బొడి సీస తాళం 4 తాళం చేతులు ఒక్క రింగు పెట్టే గుత్తి కాల అవుతుంది ఎప్పుడు ఇదన్నా పట్టుకుంటుంది గుత్తి దీని మొగడైతే నిద్రవంగా దాని మీద చేసుకొని చేతి కాదు కావన్నా రూపాయి పెద్ద పెద్దమైతే అంత పెడతాను ఆడు తప్పుతాది అది తప్పుతాడు ఒకరు తప్పుతో పట్టుకుంటారు గుత్తి ఎందుకే చెల్లె నేను చెప్పినట్టు తింటావా ఇంటే చెల్లె తప్పకుండా ఇంటేనే ఈ కాడికి వెళ్ళి సిడౌన్ సిడౌనా సిడౌన్ అంటే కూర్చుండు అన్నట్టు కూర్చుండు అన్నట్ట ఇదేం భాష ఇది ఇంగ్లీష్ పీసు ఓహో అట్లనా ఇగో కూర్చున్నా స్టాండ్ అప్ అగో స్టాండప్ అంటే లేచి నిలవాడు ఆహా ఆ బయట బయట అంటే ఇదేం భాష ఇది హిందీలో తుర్క భాష బయటనా ఇగో బయట